అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర నాటి శానిటైజర్ ఘటనను గుర్తు చేశారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. ఇందాక నుంచి జోబులో నాకు ఇది శానిటైజర్ ఉంది, అది బయటకు తీసి ఇలా కొడదాము. మైక్ ముందు కూడా మన డ్రాప్లెట్స్ పడతాయి, అది ముందు వాళ్ళు డ్రాప్లెట్స్ తెలుస్తాయి. ఇలా 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 కొడదాం అనుకుంటాను, ఎందుకంటే ఏం మాట్లాడేటప్పుడు వస్తాం చేయాలి, ఎవరు నా నుంచి నెక్స్ట్ రావచ్చు అని చెప్పేసి. కానీ భయం నాకు, ఇలా కొట్ట వల్ల మీడియా వాళ్ళు అంటే భయం. ఎందుకంటే సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ప్రజాంకిత యాత్ర చేస్తున్నప్పుడు ప్రజల్లో నేను షేక్ హ్యాండ్లు ఇచ్చి వాళ్ళు హక్ చేసుకుని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు బస్సులో వచ్చి కూర్చోవాలి. బస్సులో ఫ్రంట్ విండ్షీల్డ్, ముందు సీట్లో ఇటుపక్క సింగిల్ సీట్లు నేను, అటుపక్క డ్రైవర్ అనమాట. సో వెనకాల మీడియా వాళ్ళు మనం ఎప్పుడు నిరంతరం మనం ఫాలో అవుతుంటారు. అది మనమే ప్రేమ కాదు, వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తారా, మనం రిపీట్గా ఎడిటింగ్లో వేసింది వేసి వీడి బదనాం చేయాలని చెప్పేసి. అండ్ అప్పట్లో నా మీద 4 ఇవి మీడియా హౌసెస్ చాలా ప్రేమిస్తాను నేను, అంటే ఎంత ఇష్టం వాళ్ళకి. నన్ను ఎప్పుడు దేవి నవ్వక దేవి గుర్తు తెచ్చుకుని నవ్వద్దు. సో వాళ్ళు అంతా ఆకాశం ఎత్తేస్తారు, ఎందుకంటే తప్పించుకుంటే నేనేమవుతాను తెలుసు వాళ్ళకి. అట్లాగా చేస్తుంటే నేను వాళ్ళందరినీ షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నీ అయిన తర్వాత బస్సులో కూర్చున్న తర్వాత శానిటైజర్ ఎవరా అన్న. ఇది 12 ఏళ్ల క్రితం మా కుర్రోడు ఇచ్చాడు, శానిటైజర్తో అన్నీ చేసుకున్నాను. అది కూడా ఎందుకు చూస్తున్నానంటే అర్జెంటుగా ఏదో చేసుకోవాలి కాదు, వెనకాల డేట్స్ ఇచ్చాడు, మన ఖర్జూరాలు తినమని. ఒక నిమిషం ఉండని చెప్పి నేను క్లీన్ చేసుకుని శానిటైజర్ తోటి ఆ పళ్ళు తీసుకుని తింటున్నాను, మొత్తం క్యాప్చర్ చేశాను. వాడు ఆఫర్ చేయటం, ఆ పళ్ళు కోసం నేను కడుక్కున్నాను, చెయ్యి తుడిచాను, ఇవన్నీ తీసేశారండి. షేక్ హ్యాండ్ ఇవ్వటం తుడి చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వటం తుడి చేసుకోవడం, బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేశారండి. ఒక ఛానల్ కాదండి, చాలా ఛానల్స్ చేసి అసలు అంటే ఫ్యాన్స్ అంటే అంత అస్పృశ్యుల, వాళ్ళు అన్టచబుల్సా, ఏమిటిది? ఇలాంటి వాళ్ళ ప్రజాసేవ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ప్రజల కోసం మొత్తం చేసేది. చేతులు ఇంత వాళ్ళు ముట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు హక్ చేసుకుంటే ఏమవుతుంది, అయ్యో ఇదా వీళ్ళ ప్రజాసేవకులు అన్నారు. ఇక ఆ క్లిప్పింగ్స్ మీ ఆర్కైవ్స్లో ఉంటాయి, ఇప్పుడు బయటికి తీసి ఇప్పుడు ఇయ్యండి, సమాధానం ఏం చెప్పక్కల్లా ప్రజలు చెప్తారు మీకు. కాబట్టి ఆ రోజులు మళ్ళీ తిరిగి ఇలా వచ్చి నా సపోర్ట్ వచ్చేందుకు థ్యాంక్స్. కాబట్టి ఇవన్నీ కూడాను మన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. పెళ్లి కూతురిగా ముస్తాబైన మెగా డాటర్ నిహారికను మెగాస్టార్ చిరంజీవి గారి దంపతులు ఆశీర్వదించారు. మెగా డాటర్ నిహారిక పెళ్లి పనుల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా బిజీగా ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా నాగబాబు ఇంటికి వెళ్లి కొత్త పెళ్లి కూతురు నిహారికను ఆశీర్వదించారు. పెళ్లి కూతురు ఫంక్షన్ లో బంగారు వర్ణం అంచులతో ఉన్న నీలిరంగు చీరలో మెరిసిపోయిన నిహారిక ఆ చీర ప్రత్యేకతను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. మా అమ్మ నిశ్చితార్థం చీర 32 years old అంటూ తన తల్లి పద్మజ నిశ్చితార్థం అప్పటి ఫోటోను, అదే చీరలో తాను దిగిన ఫోటోను కలిపి షేర్ చేశారు. ఇలాంటి మోడర్న్ కాలంలో కూడా అమ్మ కట్టుకున్న చీరను పెళ్లి రోజు కట్టుకోవడం నిజంగా సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇవ్వడమని, అలాగే అమ్మపై ఉన్న ప్రేమను చాటడమని చెబుతూ నిహారికను ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. వ్యూస్ పరంగా టాప్ 20లో చోటు దక్కించుకుంది అల వైకుంఠపురంలోని చిత్రం ట్రైలర్. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రంతో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాడు. సినిమా పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకు వెళ్తున్నాయి. రీసెంట్ గా అల వైకుంఠపురంలో ట్రైలర్ కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. వ్యూస్ పరంగా టాప్ 20లో చోటు దక్కించుకుంది ట్రైలర్. జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టు డై ట్రైలర్ ను ఈ సినిమా ట్రైలర్ వ్యూస్ క్రాస్ చేశాయి. ఇలా బన్నీ సినిమా ట్రైలర్ టాప్ 20లో చోటు దక్కించుకోవడంపై ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ఇన్స్టాగ్రామ్ లో పోతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితారా. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన యాక్టివిటీస్ తో పాటు డాన్స్ వీడియోలు రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సితార ఫాలోవర్స్ రోజురోజుకి పెరిగిపోతున్నారు. ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో 238K ఫాలోవర్స్ ఉన్నారు. ఓ హీరో కూతురికి ఈ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మహేష్ బాబుకి సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్ లో దాదాపు 10.09 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరొకవైపు ఇన్స్టాగ్రామ్ లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలానే నమ్రతా శిరోద్కర్ కి ఇన్స్టాలో 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన తల్లికి సమీపంగా సితార ఫాలోవర్స్ ని సంపాదించుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనిపిస్తోంది.
ట్రాన్స్జెండర్గా నటించనున్నాడు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. ఆసక్తికరమైన ఫోటోని తన ఇన్స్టాలో షేర్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. అదేం ఫోటో అనుకుంటున్నారా? ట్రాన్స్జెండర్ లుక్ లో ఉన్న ఫోటోని మిలింద్ షేర్ చేశారు. పౌరాష్పూర్ అనే వెబ్ షోలో తాను ట్రాన్స్జెండర్ పాత్రను పోషిస్తున్నట్లుగా మిలింద్ సోమన్ తెలిపారు. థర్డ్ జెండర్ చాలా శక్తివంతులు, ఈ లోకంతో వారు పోరాడుతారు. ఎప్పుడూ చెయ్యని ఇలాంటి పాత్రను చేయడాన్ని ఛాలెంజింగ్గా భావిస్తున్నానని మిలింద్ ఫోటోతో పాటు మెసేజ్ని కూడా షేర్ చేశారు. సీనియర్ నటుడు రవి పట్వర్ధన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రముఖ టీవీ సినీ నటుడు రవి పట్వర్ధన్ థానేలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనని ఇటీవల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూశారు. 250కి పైగా సినిమాలలో నటించిన పట్వర్ధన్ హిందీ, మరాఠీ భాషలకు చెందిన టీవీ సీరియల్స్లోనూ నటించారు. అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ చిత్రం తేజాబ్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తుజా అహే తుజ్ పాష్లో ఆయన పోషించిన చిరస్మరణీయమైన పాత్ర పట్వర్ధన్ను ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తోందని తానే సంరక్షకుడు, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. ఈ నెల 11న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది పతి పత్ని ఔర్ పంగా. ఓ అబ్బాయి అందమైన అమ్మాయి శివానిని చూసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తెలిసిందేంటంటే 6 నెలల ముందు శివాని ఓ అబ్బాయి శివ్ అని లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని అమ్మాయిగా మారాడని, దాంతో తనకు విడాకులు కావాలని న్యాయవాది దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది పతి పత్ని ఔర్ పంగా వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ నెల 11న తెలుగు, హిందీ భాషల్లో ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ వేదికగా ప్రతి పత్ని ఔర్ పంగా విడుదల కానుంది. ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఇందులో శివాని భట్నాగర్ అలియాస్ శివ్ పాత్రలో ఆదా శర్మ నటించారు. పురుషుడిగా ఆమె నటించడం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్ లో ఎల్జీబీటీ కమ్యూనిటీ గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నా. ప్రజలు నా డ్రీమ్ రోల్ ఏదని అడుగుతుండేవారు. కలలోనూ ఇటువంటి పాత్రలో నటించే అవకాశం వస్తుందని అనుకోలేదు. భూమి మీద జీవించి ఉన్న అదృష్టవంతురాలని నేనే అని తెలిపింది. కష్టతరమైన వర్కౌట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్. తన తాజా చిత్రం కూలీ నెంబర్ 1 సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది బాలీవుడ్ హీరోయిన్ సారా ఖాన్. పాల్గొనేందుకు రెడీ అయింది బాలీవుడ్ చిన్నది ఆలియా భట్. ముంబై ఎయిర్పోర్ట్ నుండి ఆమె బయలుదేరింది. బ్లాక్ జాగర్స్, బ్లాక్ గ్రాఫిక్ టీషర్ట్, డెనిమ్ నియాన్ జాకెట్లో మెరుస్తున్న ఆలియా భట్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫైనల్ గా RRR బృందం దారులు అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కామెంట్ పెట్టింది ఆలియా భట్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నటి ఆలియా భట్ సీత రోల్లో కనిపించనుంది. మాస్ మహారాజా రవితేజతో జత కట్టనుంది యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్. గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు హీరోయిన్ ప్రియాంక మోహన్. కాగా శర్వానంద్ హీరోగా నటిస్తున్న శ్రీకారం సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటించింది. దాంతోపాటు తమిళనాట శివకార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పుడు తెలుగులో మరో ఆఫర్ కూడా ప్రియాంక చెంతకు చేరిందట. రవితేజ లాంటి సీనియర్ హీరోతో ఆమె నటించబోతుంది. ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న కిలాడి సినిమాలో ప్రియాంకను ఒక హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు టాక్. ఇందులో ఇప్పటికే మరో హీరోయిన్ కూడా నటించబోతోంది. దాంతోపాటు మరో 2 సినిమాలు కూడా ప్రియాంక చేతుల్లో ఉన్నాయి. మరొక వైపు తమిళనాట కూడా ఈమెకు పాపులారిటీ బాగానే పెరిగిపోయింది. మొత్తానికి హిట్స్ లేకుండానే ఇంతగా రెచ్చిపోయింది ప్రియాంక. డాన్స్ తో అదరగొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ డాన్స్ వీడియోని షేర్ చేసింది. 2017లో ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్ నటించిన చిత్రం శుభమంగల్ సౌదార్ నుండి కన్హామ్ అనే నా ట్రాక్ ను డాన్స్ చేసింది. లైట్ గ్రీన్ కలర్ సల్వార్ కుర్తీ ధరించిన జాన్వీ తన స్టెప్స్ లో నెటిజన్ మనసులు దోచేస్తోంది. అయితే జాన్వీ షేర్ చేసిన వీడియోలో ఆమె సోదరి ఖుషీ కపూర్ ఫోన్తో బిజీగా ఉంది. ఈ క్రమంలో జాన్వీ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. నా సోదరి కన్నా మీరు ఎక్కువగా అలరింపబడతారని ఆశిస్తున్నాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క మిస్ కాల్ తో ఇంటిని థియేటర్ చేస్తామంటోంది ఫ్రైడే మూవీస్. కరోనా వలన అందరూ ఇళ్లకు అతుక్కుపోయారు. ఇప్పుడిప్పుడే కొంతవరకు పరిస్థితులు మారుతున్నాయి. జనసంచారం ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే ఇంకా మనసులో భయం మాత్రం తగ్గడం లేదు. ఈ తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ఏటీటీ సిద్ధమైంది. మీ ఇంటికి వచ్చి మంచి సినిమాలను మీ ఇంట్లో మీకు సర్వ్ చేయబోతోంది. ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఏ సినిమా విడుదలవుతుందో పేపర్స్లో చూసుకొని టికెట్స్ బుక్ చేసుకొని ట్రాఫిక్లో థియేటర్స్కి వెళ్లి పార్కింగ్ చేసుకునేలోపు సినిమా స్టార్ట్ అవుతుందేమో అని కంగారు ఇక నుండి లేకుండా
ఇక నుండి ఫ్రైడే మూవీస్ మీ ముందుకు వస్తోంది. దీనికోసం మీరేం చేయాలంటే 7997666666 నెంబర్కి సింగిల్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ మొబైల్లో ఫ్రైడే మూవీస్ యాప్ చేరుతుంది. మీ ఆనందాన్ని మీ మొబైల్లో ఉంచుతుంది. ప్రతి వారం కొత్త సినిమాలతో పాటు సర్ప్రైజ్ చేసే మరికొన్ని అంశాలుంటాయి. డిసెంబర్ 18 నుండి ఫ్రైడే మూవీస్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది. తన మొదటి ఎంటర్టైన్మెంట్ గిఫ్ట్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గారు దర్శకుడిగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ డర్టీ హరి చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సో ఎందుకు లేటు, 7997666666 కి కాల్ చేయండి. కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు మన కళా పోషకులు. విశ్వ కార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై చలపతి పువ్వుల దర్శకత్వంలో ఎం సుధాకర్ రెడ్డి నిర్మాతగా రూపొందించిన చిత్రం కళాపోషకులు. నటులు జమినీ సురేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్స్ కి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. అలాగే పోస్టర్స్, డిజైన్స్ అన్ని చూపులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. క్రేజీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 18న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీగా విడుదల కావడానికి రెడీ అయింది. సెన్సార్ పూర్తయిన ఈ చిత్రానికి యుఏ సర్టిఫికేట్ ఇచ్చారని, సభ్యులంతా సినిమా చూసి చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే చిత్రమని అప్రిషియేట్ చేశారు. అలాగే ఇండస్ట్రీలోని పెద్దల కొంతమందికి షోస్ వేసి చూపించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా తీశారు, చాలా అద్భుతంగా ఉందని కంగ్రాట్స్ చెప్పారు. అదేవిధంగా ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి మా కళా పోషకులు డిసెంబర్ 18న వచ్చేస్తున్నారు అని దర్శకుడు తెలిపారు. విడుదలకు సిద్ధమవుతున్న మిస్టర్ అండ్ మిసెస్. తెలుగు ప్రేక్షకుల టేస్ట్లో మార్పులొచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్లుగానే కొత్తగా వస్తున్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్లతో వస్తున్నారు. ఇలా ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ జనవరి 2021లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెప్పారు. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతికి పెళ్లవుతోంది. కొన్నాళ్లకు ఆ ఇద్దరికి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో బయటకొస్తోంది. మరి ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ చిత్ర కథగా దర్శకుడు చెబుతున్నాడు. మరి ఈ సినిమా జనాలలో ఏ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. సినీ నటి హరితేజ గర్భవతి అయ్యారు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన హరితేజ ప్రస్తుతం గర్భవతి అయ్యారు. ఈ విషయం చెబుతూ ఆమె ఒక వీడియోని పోస్ట్ చేశారు. అయితే ఏమైనదో ఏమో కొద్దిసేపటి తర్వాత ఆమె ఆ వీడియోని డిలీట్ చేశారు. కానీ ఆమె డిలీట్ చేసేలోపే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాలో హీరోయిన్ అక్కగా నటించి కామెడీతో ఆకట్టుకున్న హరితేజ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అందుకు కారణం ఆమె గర్భవతి కావడమేనని తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. వారి కోసం నా ఇష్టాలను మార్చుకోలేనని తెలిపింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా కూడా ట్రోలింగ్ ఆగిపోలేదు. దాంతో ఎవరి గురించో నేను ఎందుకు నా ఇష్టాలను వదిలేయాలి అని తెలిపింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. మళ్లీ నాకు ఆనందాన్ని ఇచ్చే డ్రెస్లనే వేసుకుంటానని చెప్పింది. నెపోటిజం పేరుతో కూడా నన్ను చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. డ్రెస్సింగ్, నెపోటిజం గురించి వస్తున్న ట్రోల్స్ ని నేను పట్టించుకోవడం మానేశాను. వాటిని పట్టించుకుని ఉంటే కష్టమనే విషయం అర్థమైంది. అందుకే నేను ట్రోల్స్ ని అస్సలు పట్టించుకోకుండా పాజిటివిటీని మాత్రమే తీసుకుంటున్నట్లుగా చెప్పింది. కెరీర్ ఆరంభంలో తాను వేసుకున్న డ్రెస్సుల వల్ల చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఒకానొక సమయంలో నా డ్రెస్సింగ్ స్టైల్ ని మార్చుకోవాలని, నా అభిరుచికి తగ్గట్లుగా జనాల కోసం కొత్త తరహా డ్రెస్సింగ్లను అలవాటు చేసుకోవాలి అనుకున్నానని వెల్లడించింది. మొత్తానికి దాదాపు 3 నెలలుగా తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తున్న బిగ్ బాస్ 4వ సీజన్ ముగింపుకు వచ్చేసింది. మరి ఈ ముగింపు వేడుకల కోసం సూపర్ స్టార్ ని చీఫ్ గెస్ట్ గా పిలవనున్నారని తెలిసింది. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4వ సీజన్ సక్సెస్ఫుల్ గా పూర్తి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4వ సీజన్ ప్రేక్షకులలో మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఈ నెల 20న గ్రాండ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పెద్ద ప్లాన్ వేశారు. ఈ ఫినాలేకు మరింత క్రేజ్ తెచ్చే నేపథ్యంలో సూపర్ స్టార్ ని గెస్ట్ గా పిలుస్తున్నారట. 3వ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చి బిగ్ బాస్ విన్నర్ ని అనౌన్స్ చేసినట్లే ఇప్పుడు 4వ సీజన్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని ఆహ్వానించనున్నారట. ఇప్పటికే ఆయనతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. మరి దాదాపుగా 3 నెలల పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన బిగ్ బాస్ 4వ సీజన్ విన్నర్ ఎవరు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనింది. హీరో ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు హీరో సోనూ సూద్.
హీరో ఆఫ్ ది ఇయర్ గా హీరో సోనూ సూద్ ని యాహూ ప్రకటించింది. లక్షలాది మంది వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న సమయంలో సోనూ సూద్ తన వంతు సహాయంగా ముందుకు వచ్చి బస్సులు, రైళ్లు, విమానంతో సహా ఎవరికి అవసరమైన వాటి ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన ఎంతో ఖర్చు చేశారు. వలస కార్మికులు తమ ఇళ్లకు వెళ్తున్న సమయంలో ప్రమాదాలు జరిగి మృతి చెందితే వారి కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇక సోషల్ మీడియా ద్వారా ఎవరైనా తనను సహాయం అడిగితే వెంటనే రెస్పాండ్ అయిన వ్యక్తి సోనూ సూద్. అందుకే హీరో ఆఫ్ ది ఇయర్ సోనూ సూద్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ యాహూ ప్రకటించడం విశేషం. క్రాక్ షూటింగ్ లొకేషన్ లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలనేని తెరకెక్కిస్తున్న చిత్రం క్రాక్. ఈ మూవీలో నటులు రవితేజ, శృతి హాసన్ నటిస్తున్నారు. ఓ లవ్లీ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం రవితేజ అండ్ టీమ్ గోవాకు చెక్కేసింది. తమన్ మ్యూజిక్ ని కంపోజిషన్ లో వచ్చే సాంగ్ ను ప్రస్తుతం రవితేజ, శృతి హాసన్లపై షూట్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ సాంగ్ నృత్య రీతులు అందిస్తున్నాడు. గోవాలోని అందమైన లొకేషన్స్ లో గోపీచంద్, రవితేజ, శృతి హాసన్ అండ్ టీమ్ కలిసి దిగిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు రామ్ మోహన్ నాయుడును మెగాస్టార్ చిరంజీవి గారు పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ తాజాగా ఒక జర్నలిస్టుకు నేనున్నాను అంటూ అండగా నిలిచారు. గత 3 నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ నాయుడుకి చికిత్స విషయంలో సాయం అందించిన మెగాస్టార్ ఆదివారం రోజు ఆయనను పరామర్శించారు. ఆరోగ్యం బాగాలేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారు. ఆయన అనారోగ్యం నుండి కోలుకునేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటారు మెగాస్టార్ హామీ ఇచ్చారు. రామ్మోహన్ నాయుడుకి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. జర్నలిస్టు రామ్మోహన్ నాయుడు ప్రజారాజ్యం పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషించారు. ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరుంది అని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేశారు. ఇలా నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఓవైపు ఆచార్య షూటింగ్, మరొక వైపు నిహారిక వివాహ మహోత్సవం సందర్భంగా బిజీలోనూ మెగాస్టార్ ఇలా పరామర్శకు రావడం చెప్పుకోదగ్గ విషయం. సూపర్ స్టార్ కృష్ణ గారు కరోనా లాక్డౌన్ తర్వాత తొలిసారి బయటకు వచ్చారు. తన వ్యక్తిగత పిఆర్ఓ ఇంట్లో శుభకార్యానికి సూపర్ స్టార్ కృష్ణ గారు హాజరయ్యారు. కరోనా లాక్డౌన్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ తొలిసారిగా బయటకొచ్చారు. పద్మాలయ శర్మగా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితులైన తన వ్యక్తిగత పిఆర్ఓ ఇంట్లో జరిగిన శుభకార్యానికి కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. శర్మ కుమారుడు ఇటీవల కొత్త ఫ్లాట్ కొన్నారు. ఆదివారం ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానించారు శర్మ. తప్పకుండా వస్తానని మాట ఇచ్చారు కృష్ణ. కరోనా సెకండ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న టైంలోనూ ఇలా కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఇలా సాహసం చేసి తమను ఆశీర్వదించడానికి రావడం నిజంగా ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని, ఆయన రాక తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు శర్మ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు బాలీవుడ్ లోనూ మంచి స్పందన వస్తోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ట్రిపుల్ బ్యూటీ ఆలియా భట్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన దియా మిర్జా ముంబైలో 3 మొక్కలు నాటారు. జామ, వేప, మర్రి మొక్కలను నాటినట్లుగా దియా తెలిపారు. తాను ఈ ఛాలెంజ్ కు సైనా నెహ్వాల్, లారా దత్తా, అనుష్క శర్మలను నామినేట్ చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. బాస్టర్ ఫస్ట్ కన్నడ నుంచి ఇక్కడికి వచ్చి బ్లాక్ బాస్టర్ అవ్వాలని మూవీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ
నా హీరో సత్యదేవ్ గారికి, మా డైరెక్టర్ నాగశేఖర్ గారికి, అలాగే మా రైటర్ లక్ష్మీ భూపాలన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ భైరవ్ గారికి అండ్ ఆనంద్ ఆడియో శ్యామ్ గారికి, మేడం తమన్నా గారికి, భావనారావు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్నా మీరు నాగశేఖర్ గారు. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో ఆల్ ది బెస్ట్ అన్న. అలాగే సత్యదేవ్ సార్కి, తమన్నా మేడంకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Thank you, sir. Good evening, everyone. I welcome Tamanna ma'am and Satyadev sir, and Nag Shekhar sir, directing to the program. And కొంచెం I expect a great hit of good Shitakalam. థ్యాంక్ యూ. యా నాకు అర్థమైందండి అది. With Nag Shekhar sir, I think we have done all his films and it's done a wonderful business for us. And when he said we is entering into Telugu, we said, okay, why don't we also try getting into that, and we have a very good rapport with him. And all his films have been wonderful love stories. And when he told me that there's such a beautiful team, star cast and music director Kala Bhairav sir is doing, so I just thought that just what's the drawback in the film? Everything is a plus point, and with a wonderful story and doing good. So I'm very sure that this is going to hit bullseye and it's going to be a wonderful film. Thank you so much. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ టైం నాగశేఖర్ కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. సో ఒక వామ్ వెల్కమ్ లాంటిది ఆల్మోస్ట్ ఈ ప్రెస్ మీట్. ఈ సినిమా నాకెంత ఇంపార్టెంటో, నా బ్రదర్ సత్యదేవ్కి ఎంత ఇంపార్టెంటో తమన్నా గారి గురించి వాడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆవిడ మా అందరికీ సపోర్ట్. సో నాగశేఖర్ గారికి ఇంకా ఇంపార్టెంట్. సో మేమందరం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ఒక మంచి సినిమాని ఆల్మోస్ట్ ప్రాణం పెట్టి అని చెప్పను, చాలా ప్రేమను పెట్టి, ఇష్టాన్ని పెట్టి పనిచేస్తున్నాం మేమందరం. సో దీన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. మీ అందరూ మాకు ఎవ్రీ టైం వెనకాలే ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ మీరు రుణం తీర్చుకోలేనిది. మా ప్రతి సినిమా నాది కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ మీరు మోసుకుంటూ భుజాల మీద తీసుకుంటూ వెళ్ళే విధానం వల్ల ఇవాళ ప్రజలకు చేరుతుంది. కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. సినిమా ఇంకా అవ్వలేదు కాబట్టి దాని గురించి నేను ఏం చెప్పలేను ఇంకా. అండ్ ఆడియో కూడా ఇంకా జరుగుతూ ఉంది. మా ప్రయత్నం ఫలించాలని, మా టీం వర్క్ మేము అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా సాగాలని మీ అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను చాలా లక్కీ అండి. వెరీ ఫ్యూ మూవీస్కి జరుగుతుంది అలాగా. ఇప్పుడు లాంగ్ బ్యాక్ చందమామ అనే సినిమా కృష్ణవంశీకి నేను రాసినప్పుడు నాకు ఫ్రెష్ ఆర్టిస్టులు దొరికారు. కాజల్ కానీ, అప్పుడు కాజల్ సెకండ్ మూవీ ఐ థింక్, నవదీప్ కానీ, వీళ్ళందరూ చాలా ఫ్రెష్గా వచ్చారు. నాకు క్యారెక్టర్స్లోకి వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అలా మొదలైంది రాసినప్పుడు కూడా నాని ఫ్రెష్గా వచ్చాడు. సో వెరీ ఒక 1 or 2 చేస్తున్నారు అంతే. అండ్ రీసెంట్గా నేనరాజు నేనమంత్రి కావచ్చు, లేదా రీసెంట్ ఓ బేబీ కావచ్చు. ఓ బేబీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, బట్ దెర్ ఇస్ ఎ ఫిల్మ్ వెనకాల ఉంది. ఇక్కడ నా లక్ ఏంటంటే తమన్నా గారు కానీ, సత్యదేవ్ కానీ, వీళ్ళిద్దరిలో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే రాస్తున్నప్పుడు నేను వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని రాయక్కర్లేదు. బికాస్ ఆర్టిస్టులు 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళకి ఒక క్యారెక్టర్ మనం చెప్పామనుకోండి, వాళ్ళు క్యారెక్టర్ లోపలికి తీసుకొని వర్క్ చేస్తుంటారు. సో మనకి ఎన్ని సినిమాలు చూసినా ఆ ఆర్టిస్టే కనిపిస్తాడు తప్పితే క్యారెక్టర్ కనిపించదు. బట్ వీళ్ళిద్దరి విషయంలో ఏంటంటే వీళ్ళు క్యారెక్టర్స్లోకి వెళ్తారు, మనకు ఆర్టిస్టులు కనిపించరు. అలాంటి అద్భుతమైన టీం నాకు దొరికారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే చేస్తారు నాకు తెలుసు. థ్యాంక్ యూ. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సిన్స్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఒఫీషియల్ ప్రెస్ మీట్ రిగార్డింగ్ దిస్ మూవీ, ఇట్ ఈస్ అ రియలీ స్పెషల్ వన్. అండ్ ఫస్ట్ అండి నాగశేఖర్ గారికి ఇట్స్ హిస్ ఫస్ట్ తెలుగు మూవీ. సో ఆయనకి మా అందరికంటా కూడా ఎక్స్ట్రా స్పెషల్ బికాజ్ ఆయన ఈజ్ సూపర్ డైరెక్టర్ ఇన్ ద కన్నడ మూవీ ఇండస్ట్రీ. అండ్ ఆయన ఫస్ట్ తెలుగు సినిమా చేయడం అన్నది ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఫర్ యూ సార్. అండ్ ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్ టు అవర్ హోల్ టీమ్. అండ్ సత్య అన్న, తమన్నా గారు, ఆల్ ది బెస్ట్. అండ్ జస్ట్ లైక్ మా టీం అందరిలాగే అండి, ఐఎమ్ ఈక్వలీ ఎక్సైటెడ్ టు వర్క్ ఫర్ దిస్ మూవీ. అండ్ నేను అందరికంటే షూటింగ్ క్రూ కంటే నేను కొంచెం ముందు స్టార్ట్ చేశాను వర్క్. సో నాకు శీతాకాలం కంటే ముందే వర్షాకాలంలోనే మొదలైపోయింది ఆ వర్క్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్స్ గోయింగ్. సమ్మర్లో ఫినిష్ చేద్దాం.
అవునా, ఓకే ఓకే. లక్ష్మీ భూపాల గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఫస్ట్ చెప్పగానే నాకు చాలా నచ్చిందండి. అండ్ చాలా పాజిటివ్ వైబ్ ఉండింది టైటిల్కి. అంటే శీతాకాలంలోనే మ్యాక్సిమం ప్రొడక్షన్ అంతా కూడా జరగడం అన్నది కూడా మేబీ దట్స్ యునో హౌ ఇట్స్ స్పెషల్ అబౌట్ ద టైటిల్ అండ్ ద మూవీ. అండ్ యా, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు అవర్ హోల్ టీమ్ అండ్ లెట్స్ రాక్. థ్యాంక్ యూ. భైరవ మీరు చెప్పండి, లైక్ అంటే ఫస్టే ఆనంద్ ఆడియోస్ రావడము అవును. అండ్ అది ఒక టాక్ మామూలుగా కాదు అసలు. అవునండి. అండ్ అదే చెప్పాలండి, ఆనంద్ ఆడియో లాంటి ఒక హ్యూజ్ బ్రాండ్ మా సినిమాతో అసోసియేట్ అవడం అన్నది, అండ్ అది కూడా నాకు ఫ్రాంక్లీ అండ్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ మీతో అసోసియేట్ అవ్వడం, ఇట్స్ ఐ ఫీల్ సో హ్యాపీ అండి. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. సో శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ వీ మేక్ సూపర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అండ్ ఫ్రమ్ హియర్ విల్ జస్ట్ కీప్ రాకింగ్ ఆన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక భావన గారు మైక్ తీసుకోగానే కొంచెం తడబడ్డారు. అది నాకు ఇప్పటికీ ఉంది. ఆవిడ ఫస్ట్ టైం, నాకు ఇప్పటికీ తడబడుతుంటాను నేను. సో యూ గుడ్ అండి, నేను లైక్ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. వన్ థింగ్ దట్ ఐ లైక్ టు అండ్ ఫ్యూ పీపుల్ దట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే, డెఫినెట్లీ నాగశేఖర్ అన్న. We welcome you to the Telugu film industry and thank you for choosing me and Tamanna garu and Megha Akash garu and rest of the team for Guttunda Seethakalam. I really thank you a lot. Thanks a lot Anna. Thank you. And I wish you a blockbuster hit for sure. And ade inka maatladusindi Chinnababu Anna and Subbareddy garu. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి మీరు ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆబ్వియస్లీ అన్న లక్ష్మీ భూపాల్ అన్న. అంటే ఒక్కటండి, ఇక్కడ బేసికలీ ఏంటంటే ఇది ఫస్ట్ షెడ్యూల్ అయింది, వీఆర్ ఎంటరింగ్ ద సెకండ్ షెడ్యూల్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. సో ఇంత పాజిటివ్గా ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫిల్మ్ గురించి చెప్పడం, యూ కెన్ అండర్స్టాండ్ అంటే సినిమా ఎంత బాగా, అంటే మేము అందరూ ఎంత పాజిటివ్గా ఉన్నాం ఈ సినిమా గురించి చెప్పి. అలానే స్టార్టింగ్లో నాకు నేను ఫిల్మ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత నవీన్ మై పర్సన్ ఫోన్ చేసి తమన్నా గారు చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఐమ్ సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ తమన్నా గారు. అంటే వి రియలీ లవ్ యువర్ వర్క్ అండ్ it really it's an immense pleasure working with you. It would be really great. And అంటే తనకి అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఈ సినిమాలోకి రావడం, అట్ ద సేమ్ టైం కాలభైరవ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, భూపాల్ అన్న ఆర్ రైటర్, ఇంతమంది పాజిటివ్గా ఈ సినిమాలో యాక్సెప్ట్ చేశారంటేనే అర్థమవుతుంది గుత్తుంద శీతాకాలం has definitely has something to offer to us. And Anand Audio as well. Thank you sir. Thank you for is this your first time into Telugu film industry? Yes. So that'll be a debut. I mean, I sincerely wish that it's going to be a great run for you at Telugu film industry as well. And ఒకటి గుత్తుంద శీతాకాలం కోసం చెప్పాలి, నేను ఏదేదో మాట్లాడుతున్నాను, సారీ అండి. గుత్తుంద శీతాకాలం అయితే, సో గుత్తుంద శీతాకాలం టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి నా గురించి చెప్పాలి. నేను ఒక పాయింట్లో చాలా థ్రిల్లర్ ఫిల్మ్స్ చేశాను, చాలా సీరియస్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను. సో ఎలా అయిపోయిందంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా సీరియస్గా పడుకునేవాడిని. అంటే ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువైపోయి. దెన్ మెనీ పీపుల్, నా వెల్ విషర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, అరే నువ్వు ఒక లవ్ స్టోరీ చేయి, యూ హ్యావ్ ఇట్, నువ్వు చేస్తే బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు. దెన్ ఆ ప్రాసెస్లో, ఆ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫిల్మ్ గుర్తుంది శీతాకాలం. ఆ వింటర్ సీజన్ అంటేనే ఇట్స్ అ మోస్ట్ ఫేవరెట్ సీజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ టైంలో సో శీతాకాలంలో నాకు తెలిసి 90% ప్రతి వాళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో ఈ సినిమా చూశాక మీ ఆ పాత లవ్ స్టోరీస్ మీరు గుర్తు చేసుకొని మళ్ళీ దీన్ని రీలివ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జరుగుతుంది కూడా. అండ్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఓకే టూ ఎర్లీ బట్ స్టిల్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ హోప్స్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి మీరు నాకు, మా అందరికీ, టీం అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సెంటర్కి రావాలా? యా. సో దిస్ ఇస్ ది లాంచ్
and this is my first film as a producer and director in Telugu. I love all your blessings, and I'm really grateful for all your support. And Madam Tamana Garu, Sir Satyadev Garu, definitely I'm really lucky to have them in the film. And Kala Bhairava Garu, he has composed wonderful music already. We have completed the composition. We are recording the songs. And Lakshmi Bhopal Garu, my writer, I love you for your wonderful support. And Ramana, my co-director. Anandari, I should thank because we opened an office in Hyderabad at Madhapur for this film. For the first time, I sat on my chair. Suddenly, I got a call within 2 minutes. That is Sham, brother. He's the one who has brought all my audio in Kannada. And with his supports and God's grace, all of them are blockbusters. All the films are Mirchi best album. So he immediately called and he said, I want the album. I said, fine, come down, Naru. I flew down to Bangalore. So suddenly he gave me an offer of 75 lakhs. Even I was shocked. That really supported me. And it became really very energetic to me. And the energy with Sham brother, the energy thrown by Tamana madam and Satyadev Garu was excellent. And next, my friend Venkat, he is the person. Today I'm here only because of him. And Subbareddy Anna, Chinnababana, Naveen Garu. I got a fantastic team here. Because of it, I'm without much of tensions, I'm going with the nice feel. One more thing is choosing the title. It is given by my hero Satyadev Garu. I want all your claps for it. So we were struggling hard for the title. Then he gave me this title, and it's wonderful. And Chinnababana. And there is a lot to explain and there is a lot to discuss. But as Satyadev Garu said, it's too early to speak much. Very soon, we'll come back with the audio release. And we are planning to release this film on April 1st, which is my lucky date. One film I released in Kannada with a lot of challenges on April 1st, and everybody called me fool because it was coming with a big star film that became 25 weeks. That ran for 25 weeks. So I'm expecting the same. So on April 1st, we are planning to release. And very soon we will catch. Madam Tamana Garu is there. She'll speak now. Everybody is waiting for it. I love you all. And I thank you all for your warm welcome. Love you all. Thank you. అందరికీ నమస్కారం. మామూలుగా my pair is the most like good looking part of being a part of a love story, but here we have a very very beautiful producer. One hands up for our producer Bhavna Garu. వాళ్ళు ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఈ స్టేజ్ మీద అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ భావన గారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ మీరు బ్యాక్ చేస్తున్నారంటే మీకు ఎలా ఫీలింగ్ ఉంది? మీకు నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకే నేను స్టేజ్ మీద ఫస్ట్ మిమ్మల్ని పట్టుకున్నాను. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? ఇప్పుడు ఆవిడకి కొంచెం ఇన్ని కెమెరాలు ఉండేసరికి భయంగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందో తెలియదు. ట్రాన్స్లేట్ ఫర్ us. So how do you feel because you're doing you can come here. She's wearing a lovely gown as well. Perfectly dressed for a love story. భావన గారు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒక యాజ్ అ ఉమెన్ యూఆర్ ప్రొడ్యూసింగ్ లవ్ మాక్టైల్స్ రీమేక్ గుర్తుందా శీతాకాలం ఇన్ తెలుగు. సో మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? I feel very happy to produce the film. It's okay. It's my pleasure. I feel very happy to produce this movie, and my brother Nagshekar is a big support to us.
Is he troubling you or is he supporting you in producing the film? Brothers are normally quite చాలా నస పెడతారు విన్నాను. So we need all your blessings to for this movie. Definitely, Bhavna Garu, thank you for being a part of this film and supporting us. చాలా రోజులైంది. I have So been welcome to all. Welcome to the set. To the team. Welcome to the team for the Gurtunda Shitakalam. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు, థ్యాంక్ యూ. తెలుసు నేను ఏ సినిమాలు చేస్తున్నాను, ఏ వెబ్ షోలు చేస్తున్నాను. సో చాలా టైం అయిపోయింది ఒక లవ్ స్టోరీ చేసి కొంచెం రొమాన్స్ చేయడం మర్చిపోయాను. ఏదో కత్తి పట్టుకుని రన్నింగ్ అరౌండ్. సో నాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది గుర్తుందా శీతాకాలం చేయటం. లాక్డౌన్ అప్పుడు చాలా స్టోరీస్ విన్నాను అండ్ చాలా ఫిల్మ్స్ అండ్ కాంటెంట్ ఇన్ జనరల్ చూశాను. అండ్ ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ సత్యదేవ్ గారు సినిమా అప్పుడు ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ, Uma Maheshwaram, and I hope I'm pronouncing the name right? And that's what I saw, and then I got a call for this, and yeah, it was just an immediate yes, because first of all naku Satyadev garu acting chala nachindi, and I think for an actor most important is his personality, and he's just so loving on screen. You immediately fall in love with him. So I think he's the perfect casting if there was for a film like Love Mocktail. So Nagashekar garu, I think you have the perfect cast. And also idi chala, after the whole, being in this whole, we are all in this corona COVID situation, there's so much negativity out there. I think nen kuda oka audience ka, I want to see positive, I want to see happy content out there. At the same time relatable content, endukante everyone has gone through such an emotional journey, changes during this whole situation, that we all don't feel the same way that we felt pre-COVID. So సినిమాలు కూడా తీసేటప్పుడు ఆ మైండ్లో పెట్టడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాగశేఖర్ గారు chose a film like Love Mocktail, because రీమేక్ చేయాలంటే వీ హ్యావ్ టు ఆల్సో చూస్ వెరీ వైజ్లీ, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ రీమేక్స్ ఎప్పుడు చూస్ చేసిన ఒక పెద్ద బాధ్యత మా మీద వచ్చేస్తుంది. అండ్ దెన్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ డోంట్ రూయిన్ వాట్ ఈస్ ఆల్రెడీ done so well. So yeah, we intend on making a very honest and a remake that's from the heart. So yes, I hope that works out, and I'm just so happy that Kala Bhairava is on board. I've seen him during Bahubali, and when he wasn't yet a full-fledged solo composer, but so happy to have you on board, and it just feels like time has just flown, and you're super talented, and we're so lucky to have you on board this film. Writer garu, మీరు నిజంగా మీరు మాటలు నిజంగా I completely agree to it. We all have our hearts and souls into this film. It's not because it's another film. నాకు కూడా ఇది నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ అవ్వాలనే కోరుకుంటున్నాను సినిమాల్లో, తెలుగు సినిమాల్లో. సో ఇప్పుడు నాగశేఖర్ గారు మీ ఇంట్రొడక్షన్తో పాటు నా ఇంట్రొడక్షన్ కూడా చేయబోతున్నారు. So I hope it all really works out, and thank you మీడియా వాళ్ళందరికీ ఈ టైమ్స్లో కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్ యూ, అండ్ వీ హోప్ టు గివ్ యూ అ గుడ్ ఫిల్మ్. April Fool's Day, I think perfect day దీనికి, బికాజ్ లవ్లో అందరూ ఫూలే అయిపోతారు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డేట్, అండ్ ఐ హోప్ నాగశేఖర్ గారు ఇది ఫస్ట్ ఏప్రిల్లోనే రిలీజ్ అవ్వాలి, బికాజ్ లవ్లో ఫూల్ అవ్వలేదంటే ఇంకా ఏంటి, ఇంకా లైఫ్లో ఏం లేదు. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ డేట్. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ ఫిల్మ్ చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.